బడీస్ వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ 8 చెప్పి అదే అలవాటు అయిపోయింది. అయితే కొత్తగా ఈ రోజు పుష్ప 2 పుష్ప 2 రూల్ గురించి చెప్పేసుకుందాం. కొంచెం ఏదైనా వెరైటీగా చెప్దాం అనిపిస్తుంది, బట్ ఎంత వెరైటీగా వస్తుందో నాకైతే తెలియదు కానీ బట్ కొంచెం ఎంగేజింగ్ గా గ్రిప్పింగ్ గా చెప్దాం అనుకుంటున్నాను. అయితే సినిమా మాత్రం చితక్కుట్టేశాడండి సుకుమార్. చాలా చాలా బాగుంది అసలు. మా భీమవరం సైడ్ అని చెప్పడం కాదు కానీ ఆయన మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ కి ఎవరు సాటి కారు. రాజమౌళి లాంటి ఆయనే నన్ను బీట్ చేసే డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకడు ఉన్నారన్నారు. కానీ సినిమా కథ పరంగా మనం ఏం చేయలేం కానీ బట్ ఎలివేషన్స్ మాత్రం సుకుమార్ గారు చెక్కినందుకు ఫలితం అయితే కనిపించిందండి. నాకైతే భలే నచ్చింది అనమాట. ఎంతమందికి నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇంకొకటి ఏంటంటే రష్మిక మందన అండ్ మన అల్లు అర్జున్ కెమిస్ట్రీ ఉంటుంది అసలు. ఫీలింగ్స్ పాట కానీ వాళ్ళిద్దరు మధ్యన కెమిస్ట్రీ అబ్బాబాబా, అరే మనకి నవ్వొస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటుంటే నవ్వొస్తుంది. అదేంటో ఏందే నీకే నా ఫీలింగ్స్ వచ్చేది, నాకు వస్తే కాదా ఫీలింగ్స్ అని చెప్పి అనడాలు. వైఫ్ని ఎంత కేరింగ్గా చూసుకోవాలి, వైఫ్ మాట అడిగింది మనం మాట ఇచ్చామంటే ఎలా నిలబెడతాడు అన్నదే పుష్ప 2 సినిమా అనమాట. పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. కేవలం వాళ్ళ ఆవిడ ఒక కోరిక అడిగిందని చెప్పేసి మొత్తం సీఎంనే మార్చేశాడు. లూప్ హోల్ ఇచ్చేసాం, సీఎంనే మార్చేశాడు. కానీ సీఎంని ఎలా మార్చాడు, ఎందుకు మార్చాడు, ఎలాంటి సిచ్యువేషన్స్లో మార్చాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం సినిమా ఖచ్చితంగా బొమ్మ థియేటర్లో మాత్రమే చూడాలి. అయితే కొంతమంది అంటున్నారు, ఇది నాకు కూడా తెలీదు, కొన్ని డైలాగ్స్ ఉన్నాయి అంటే మనం అమర్చుకుని చూసుకుంటే మేబీ చిరంజీవి గారి ఫ్యామిలీని అన్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. నార్మల్గా సినిమా పరంగా చూసుకుంటే అలా ఏం రాని ఫీలింగ్ కూడా ఉంటుంది. బట్ ఆ వార్ అయితే జరుగుతూనే ఉంది, దాన్ని మనం ఏం చేయలేము. ఇంకా పుష్పరాజు కొన్ని చోట్ల అసలు బన్నీ గారండి ఏమన్నా యాక్టింగ్ మామూలుగా లేదు అసలు మీ యాక్టింగ్. సో నాకు చాలా మంది అమ్మవారి గెటప్లో ఆ డాన్స్ అవసరమా అన్నారు. బట్ నాకు ఆ ఎమోషన్ నచ్చింది, ఆ పూనకం వచ్చినట్టు మీ యాక్టింగ్ కానీ మీ కళ్ళతో పలికే హావభావాలు కానీ చాలా బాగున్నాయండి. పాత సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాలో అదిరిపోయింది. శ్రీలీల పాట సమంత ఇచ్చినంత అంటావా అన్నంత ఊపు అయితే లేదు. కిసిక్ పాట ఉంది, పర్లేదు, యావరేజ్ గానే ఉందన్నమాట. మొత్తం లుక్స్ అన్ని మన రష్మిక దొబ్బేసింది. సో పుష్ప 2లో రష్మిక మొత్తం అందరి స్టీల్ చేసింది అనమాట. బన్నీ తర్వాత మన రష్మిక అదే మన శ్రీవల్లి మొత్తం తీసేసుకున్నారనమాట స్క్రీన్ ప్రెజెన్స్. షికావత్ కింద చేసినటువంటి మన ఎవరైతే ఫాహిద్ ఫాజిల్ గారు ఉన్నారో ఆయన్ని బాగా ఉపయోగించుకోలేదని అనిపించింది నాకైతే లిటరల్లీ. సో ఏదో కమెడియన్ కింద కాసేపు సీరియస్ విలన్ కింద, కమెడియన్ కింద కాసేపు సీరియస్ విలన్ కింద ఇలా షఫిల్ చేస్తుంటే కొంచెం ఇరిటేటింగ్ గా అనిపించింది అనమాట. అనసూయ గారిది, సునీల్ గారిది, జగపతి బాబు గారిది పెద్దగా చెప్పుకోదగ్గ పాత్ర అయితే కాదనమాట. రావు రమేష్ గారిది బాగానే ఉంటుంది, పర్లేదు, త్రూ అవుట్ ద లెంత్ బాగానే ఉంటుంది. కేశవది కూడా బాగానే ఉంటుంది. సో కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ పావని గారి ఎమోషన్స్ బాగుంటాయి. చిన్నాన్న మీద పిన్ని మీద ఎమోషన్స్ బాగుంటాయి. పావని గారు ప్లేస్ కీ రోల్. సో చాలా బాగుంటుంది ఆవిడ క్యారెక్టర్ కూడా. అండ్ మన తారక్ పొన్నప్ప ఆయన కూడా చాలా చాలా బాగా చేశాడు. సెకండ్ హాఫ్ లో మంచి ట్యూనింగ్ విలన్ పాత్ర అనమాట. చాలా బాగుంటది. కాకపోతే లాస్ట్ లో ఫైటే కొంచెం ఎటకారంగా ఉంది సార్. కాళ్ళు చేతులు కట్టేసి నోటితోటి కరికేసి మనుషులు లేపేయడం అంటే సాధ్యమా, నాకు కొంచెం డౌట్ అనమాట. సో మొత్తానికి ఇలాంటి హై మూమెంట్స్, ఇలాంటి అతి మూమెంట్స్ చూడాలి అనుకుంటే మాత్రం థియేటర్స్ లో చూసేసేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి, ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. దియమ్మ తగ్గేదేలే, రివ్యూ అయితే చెప్పేసాను కదా, వెళ్ళి థియేటర్స్ లో చూసేసేయండి.